ఇది మహేంద్రగిరి, ఒడిశాలో సెకండ్ హైయెస్ట్ పీక్. ఫస్ట్ పీక్ వచ్చి దియోమలి హిల్స్. సో ఈరోజు 23 మార్చ్. ఇప్పుడు టెంపరేచర్ చాలా టెంపరేచర్ ఉంది, కానీ ఈ హిల్స్ పైకి వచ్చేటప్పటికి అంతా ఫాగ్ పడుతుంది. సూపర్. ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూపిద్దామంటే అంత ఫాగ్ ఏం కనిపించట్లేదు. సో ప్రజెంట్ టెంపరీలీ ఆ రిసార్ట్స్ క్లోజ్ అయినాయి. వుడెన్ రిసార్ట్స్ చాలా బాగున్నాయి. సో ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కమ్ అండ్ స్టే హియర్. మహేంద్రగిరి ఒరిస్సాలో సెకండ్ లార్జెస్ట్ పీక్ అన్నమాట. హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో ఉన్న పీక్ ఇది. ఇక్కడ వ్యూ పాయింట్స్, టెంపుల్స్ అవి కూడా ఉన్నాయి. బ్యూటిఫుల్ ప్లేస్, చాలా బాగుంది. ఇది ఫాగ్ వచ్చిన వల్ల ఏం కనబడట్లేదు వ్యూ. చాలా బాగుంది, సూపర్. సో వెహికల్ కొంతవరకునే అలౌ చేశారు, పైకి అలౌ చేయట్లేదు. 4-wheel డ్రైవ్ వెహికల్ అయినా కూడా అలౌ చేయరు పైకి. సో ఈ వ్యూ పాయింట్స్ చూడొచ్చు. థ్యాంక్ యూ. ఈ మహేంద్రగిరి హిల్స్ పైన చాలా టెంపుల్స్ ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ చాలా హిస్టారికల్. ఇది రామాయణం, మహాభారతం, అలాగే అన్ని పురాణాల్లోనూ కూడా ఈ మహేంద్రగిరి పైన ఉన్న ఈ గుళ్ళు గురించి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుంది యుధిష్ఠిర టెంపుల్. మిగిలిన టెంపుల్స్కి వెళ్ళడానికి మొత్తం అంతా ఫాగ్ ఉంది, వెళ్ళడానికి కొద్దిగా కష్టం, దారి కనిపించట్లేదు. సో యుధిష్ఠిర టెంపుల్ చూపిస్తాను చూడండి. ఇవన్నీ పురాణాల్లో, మహాభారత రామాయణాలకి సాక్ష్యాలు ఇవి. ఈ శివలింగం, యుధిష్ఠిర ప్రతిష్ఠ శివలింగం. ఇది ఆర్కిటెక్చర్ చాలా ఓల్డ్. మహాభారతం, రామాయణం ఆ కాలాలకు సంబంధించిన హిస్టరీ అంతా ఉంది. మీకు దీన్ని చాలా యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది వీటి గురించి చెప్పున్నారు. మీరు ఆ వీడియోస్ చూస్తే యుల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ద క్లైమేట్ ఈజ్ సూపర్బ్ అండి, ఆసమ్.